శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి మన అప్పాజీ వారి ఆశీస్సులతో శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ మన ప్రియతమ బాలస్వామీజీ వారి ఆశీస్సులతో వెలసి ఉన్న ఈ దత్త పాదుకా క్షేత్ర వృక్ష నీడల్లో మనమందరం కూడా ఈరోజు చేరుకున్న పక్షులం. మనమంతా కూడా దత్త గురుదేవుల యొక్క కృపకు ఇక్కడ నోచుకోవడానికి, ఈ ఆలయ నిర్మాణ ప్రాంగణంలో ఇలా ఉండడానికి అంతా కూడా అప్పాజీ వారి అనుగ్రహమే అయిన మన బాలస్వామీజీ వారి సంపూర్ణమైన దృష్టి పథం నుంచే ఈ దత్తక్షేత్ర ఆవిర్భావం జరిగింది. పూజ్య శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ వారు ఈ అవతారంలో దత్తపేట ఉత్తర పీఠాధికారిగా అభిషేక్తం కావడానికి ముందే 2003 ఏప్రిల్ 20వ తేదీన ఇక్కడ ఈ క్షేత్రానికి శంకుస్థాపన పూజలు, భూమి పూజలు చేశారు. ఈ కార్యక్రమం స్వామీజీ వారి అవతార చరిత్రలో మొట్టమొదటిదే అని నేను భావిస్తున్నాను. ఈ స్వామీజీ వారు శంకుస్థాపన చేసిన ఈ క్షేత్రానికి పూర్వం, నాంది, ప్రస్తుతం 3 భాగాలుగా మనం చరిత్రను చెప్పుకోవచ్చు. అది స్వామీజీ వారి ఆజ్ఞతోనే ఈ క్షేత్ర ఆవిర్భావాన్ని 2 నిమిషాల్లో ముగిస్తాం. 84లో అప్పాజీ వారు శ్రీ అనఘా వ్రతాన్ని ఈ ప్రపంచానికి పరిచయం చేసిన కొత్తలో అనఘా వ్రతం చేసుకోమని చెప్పిన ఒక 16 మంది కుటుంబాలకు సంవత్సరమంతా అనఘా వ్రతం చేసుకునే ఆదేశాలు ఇచ్చారు స్వామీజీ వారు. అందులో పామిడిలో ఉన్న అప్పటి ఏకైక భక్తుల కుటుంబం శ్రీ కీర్తిశేషులు జ్ఞానమూర్తి గారు, సీతమ్మ గారుల కుటుంబానికి ఈ ఊర్లో ఉన్న ఒకే ఒక కుటుంబం ఉండింది అప్పుడు దత్త పాదుకా క్షేత్రం ఆవిర్భావానికి ముందు అప్పాజీ వారి పరంపరలో. వారికి కూడా అనఘావ్రతం చేసుకోమని ఆజ్ఞ రావడం, 85 అనఘావ్రతం చేస్తూ ఉండగా ఈ స్థలాన్ని, అడవి లాంటి ఈ స్థలంలో ఒక 4 సెంట్ల స్థలాన్ని వారు కొని ఉంచడం, దాన్ని స్వామీజీ దగ్గరకు 86లో స్వామీజీ హైదరాబాద్ వెళ్తున్నప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి చూపించడం, ఆయన కష్టమవుతుందిరా భవిష్యత్తులో అవుతుందని చెప్పడము, ఇదంతా కూడా మనం గతంలో కూడా స్వామీజీ వారు భూమి పూజ చేసినప్పుడు కూడా ఈ క్షేత్ర వివరణలో చెప్పున్నారు. తరువాత భవిష్యత్తులో మీరు ఇల్లు కట్టుకుంటారు, మీ ఇంటికి వచ్చిన తర్వాత స్వామీజీ వారు మీ ఇంటికి పాద పూజకు వచ్చిన తర్వాత క్షేత్ర ఆవిర్భావన జరుగుతుందిరా అని 89లో వారి అబ్బాయి ఇంజనీర్, ఆశ్రమ ఇంజనీరులో ఒకరైన వీరేష్ గారు 4 సెంట్లలో 3 సెంట్లు దేవాలయానికి, 1 సెంటు పూజారి కోసం అప్రూవల్ చేసుకున్న లైసెన్స్ ప్లాన్ అప్రూవల్, అది ఇప్పటికీ ఉంది స్వామీజీ కాపీ. అప్పటికి 3 దేవాలయాల గురించి స్వామీజీ వారి దగ్గర 89లో మైసూరు ఆశ్రమానికి వెళ్లి బ్లెస్సింగ్స్ తీసుకుంటే, అప్పుడు వారు క్షేత్రం ఫస్ట్ ఇల్లు తర్వాత క్షేత్రము అని చెప్పి ఆశీస్సులు అందించి 2 ఇటుక పిల్లలు బ్రిక్స్ ఆయన వారి దంపతులకు చేతికిచ్చి మీరు పూజలో పెట్టండి అంటే, అది మన పూజ్య స్వామీజీ వారు 2003 ఏప్రిల్ 20వ తేదీ వచ్చే వరకు కూడా పాదుకలు అప్పాజీ వారు ఇచ్చిన, అదే టైంలో అప్పాజీ వారు ఇచ్చిన తన పాదుకల దగ్గరే పూజలో అందుకున్న ఇటుకలను ఈ ఆంజనేయ స్వామి ఆ ఇటుకల ఆ ఏరియాలో వస్తుంది స్వామీజీ, మీరు అప్పుడు భూమి పూజ చేసి శంకుస్థాపన చేసిన రాళ్లు, ఆ ఇటుకలు అక్కడ శంకుస్థాపన చేసి వెళ్లారు. తర్వాత స్వామీజీ వారి ఆశీస్సులు, అప్పాజీ వారి ఆశీస్సులతో కీర్తిశేషులు నాగరాజు గారు, నక్క నాగరాజు గారు, లక్ష్మీనారాయణ, ఓబులేషు అన్న 3 కమిటీ మెంబర్లు, తర్వాత పక్కీరప్ప గారు, కీర్తిశేషులు పక్కీరప్ప గారు, తర్వాత అప్పుడున్న ఆలయ కమిటీ మెంబర్, దత్త సేవా కమిటీ మెంబర్స్ శ్రీధర్, భవానీ, భోగేశ్వర విశ్వనాథ్ గారు, నరసింహారెడ్డి గారు, వీళ్ళందరూ కూడా అప్పట్లో పాత కమిటీలో ఉన్న వీళ్ళందరూ కూడా 2005 వరకు క్షేత్రాన్ని, 6 వరకు క్షేత్రాన్ని ఇక్కడ పునాదుల వరకు తీసుకెళ్లారు. అయితే విధివశాత్తు కాల నిర్ణయం ప్రకారంగా నాగరాజన్న వాళ్ల కుటుంబం కొద్దిగా అకాలంగా అప్పాజీ వారిలో ఐక్యమవ్వడంతో పాదాల్లో ఐక్యమైన ఆ కుటుంబానికి ఆసరాగా అప్పాజీ వారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నారు 3 కుటుంబాలకు. తర్వాత అదే క్షేత్రంలో స్వామీజీ వారు ఒక 2 ఏళ్లు ఆలయాన్ని ఆపేయమని చెప్పారు, కొద్దిగా కట్టడాన్ని ఆపేయమన్నారు. అప్పటికి పునాదుల వరకు వచ్చింది స్వామీజీ అప్పుడు. తర్వాత 2008లో అనుకోకుండా నా మిత్రులైన ప్రస్తుత కార్యదర్శి అయిన లక్ష్మీనారాయణ రెడ్డి గారు
స్టిచ్వెల్ శ్రీరాములు ముగ్గురు కూడా చాలా సార్లు ఇక్కడ ఈ క్షేత్రం ఇలా పాడుబడిపోయినట్టుగా ఉండడం ఇది మంచిది కాదు, దీన్ని కంప్లీట్ చేద్దాం, అబ్బా ఏదో ఒకటి చేద్దాం అన్న భావంతో ఉండేవాళ్ళు. ఇక్కడ లక్ష్మీనారాయణ రెడ్డి గారి గురించి ఒక 2 మాటలు స్వామీజీ. ఆయన 89 నుంచి నాకు ఒక సీనియర్ ఆయన, కానీ కలిసి ప్రయాణాలు చేసి డిగ్రీ చదివేవాళ్ళం స్వామీజీ అనంతపురంకు. ఆ టైంలో ఆయన ప్రతిరోజు ప్రతి గంట ప్రయాణాల్లో ఉన్నంతసేపు అప్పాజీ చరిత్ర నన్ను అడిగి చెప్పించుకునేవారు స్వామీజీ. శివరాత్రి అగ్నిపూజ ఎలా చేస్తారు, ఏది అది ఇది అని. ఒక రకంగా ఆయన అప్పట్లో ఊర్లో కొద్దిగా స్పీడ్ మనిషి, అతన్ని ఎవరు కూడా తట్టుకోలేని మనిషిగా ఉండే వ్యక్తిత్వం. అప్పాజీ వారి విషయంలో కట్టుబడిపోయి ఉండేవారు స్వామీజీ. అప్పాజీ దర్శనం కూడా కాలేదు అప్పటికి. ఇంకా ఆయనకి ఏం చెప్పినా ఏం చేసినా ఏ విమర్శలు గాని ఏది గాని ఏ రోజు లేకుండా అలా గడుపుతూ వచ్చేవాళ్ళు స్వామీజీ. తర్వాత 2004లో నాన్న శ్రీమాత యజ్ఞం, మన విజయవాడ అమ్మవారి ప్రతిష్ట తర్వాత శ్రీమాత లేఖన యజ్ఞం చేపిస్తే ఈ రోజు వరకు ఉదయం శ్రీమాత లేనిదే బయటికి రానటువంటి వ్యక్తి స్వామీజీ. అది తెలియకుండానే అప్పాజీ వారి రచనలో 89 నుంచి తన మైండ్ లో ఈ పరిస్థితి కోసమే అది సృష్టించాడని చెప్పేసి గురువు కృప ఎలా ఉంటుందని చెప్పడానికి ఒక ఉదాహరణగా ఆయన గురించి చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు మేమందరం కూడా బాలస్వామి దగ్గరికి, పాత కమిటీ వాళ్ళు కొత్త కమిటీ వాళ్ళందరూ స్వామీజీ దగ్గరికి అనంతపురం క్షేత్రానికి వెళ్లడం, 2008లో పునర్నిర్మించుకోవాలి, 1 సంవత్సరం పాటు ఇక్కడ హోమాలు అన్ని కూడా చేయండి మీరని చెప్తే, ఇప్పుడు ప్రతిష్ఠ చేసిన శంకర్ దత్త వాళ్ళ బృందాన్ని పంపించి స్వామీజీ వారు ఎవరి మాసము సంకష్ట చతుర్థి రోజు మా వినాయక లక్ష్మీ గణపతి హోమాలు జరుపుకుంటూ రావడము, మళ్లీ అభివృద్ధి ముందుకెళ్లింది. ఆ క్రమంలో అనుకోకుండా దస్తకర్ శ్రీధర్ గారు అని చెప్పేసి ఒక ఆయన స్థలదాతగా వచ్చి, వాళ్ళ అబ్బాయి ఇక్కడ వచ్చినా అనుకుంటాను స్వామీజీ, దత్తప్రసాద్ అని, వాళ్ళు బెంగళూరులో ఉంటారు స్వామీజీ. ఇప్పుడు అనుకోకుండా వచ్చి ఆ కుటుంబం స్వామీజీ పక్క స్థలం నుంచి ఈ స్థలం ఇచ్చిన వాళ్ళు అనుకోకుండా వచ్చి ఇక్కడ కలిసి వారు పెద్ద విరాళాలు ఇవ్వడం, తర్వాత మన అందరూ కూడా ఒకరికొకరు చేసుకుంటూ మెటీరియల్ సహాయమే జరిగింది స్వామీజీ. పెద్ద విరాళాలు అనేది అప్పుడు తీసుకోలేదు మేము. అంత మెటీరియల్ గానే ఆయనకున్న సంబంధాలతో బంధాలతో ఈ క్షేత్రాన్ని నిర్మించాం స్వామీజీ. మీరు క్షేత్రానికి ముందు కీర్తిశేషులైన జ్ఞానమూర్తి గారు అనుకోకుండా గోపురం అన్ని చూసి ఆలయంలో ఉన్న విగ్రహాలను కూడా చూశారు స్వామీజీ. కింద వడ్లలో పెట్టున్నప్పుడు అనుకోకుండా మరి అప్పాజీ వారి పిలుపుతో ఆయన వెళ్లిపోతూ, అప్పాజీ వారు నేను వచ్చి క్షేత్రం తీసుకుంటాను రా అని చెప్పిన విషయాన్ని మీరు చెప్పడానికి మాకు ఆశీస్సులు అందించడానికి వచ్చారు స్వామీజీ. 2011లో 12లో అప్పాజీ వారు 101 డిగ్రీల టెంపరేచర్ బాడీలి జ్వరంలో ఉన్నా కూడా వారు అనుకోకుండా మనకు చీరాలతో ఆగిపోవాల్సిన ప్రోగ్రాన్ని, నరహరీశ్వరులు తిరిగిన ప్రాంతం రాది, నరహరి తాత ఇక్కడికి వచ్చేవాళ్ళు స్వామీజీ మా ఇంటికి, నరహరి తాత వచ్చిన ప్రాంతం రాది, ఆయన ఆజ్ఞ ఇచ్చారు మీ నాన్న కోరిక తీర్చుకోవడానికి, జ్ఞానమూర్తి గారి కోరిక తీర్చుకోవడానికి వస్తున్నానని శేఖర కుంభాభిషేకంలోనే ఆయన చెప్పడం, ఈ క్షేత్రం ఆవిర్భావం జరిగింది స్వామీజీ. అయితే క్షేత్ర ఆవిర్భావనకు ఉన్న పాత వాళ్ళు, తర్వాత వచ్చిన మా కొత్త వాళ్ళం అందరం కలిసి క్షేత్రాన్ని ఒడిదొడుకులుగా ఇలా తీసుకుంటూ వచ్చాం స్వామీజీ. ఈ క్షేత్ర ఆవిర్భావన తర్వాత ధూపదీప కైంకర్యాలకు వాటికి సమితి ప్రెసిడెంట్ గారు, సమితి సెక్రటరీ గారు అంటే శ్రీమతి సీతమ్మ గారు, తర్వాత లక్ష్మణ్ రెడ్డి వాళ్ళ కుటుంబాలు రెండే ముందుకు తీసుకుంటూ వచ్చారు స్వామీజీ. మేజర్లీ చిన్న చిన్న వాటికి అందరూ కూడా సహాయం చేసుకుంటూ పాత భక్తులు కూడా వచ్చారు స్వామీజీ. ఇప్పుడు మేము గత ఏప్రిల్లో వచ్చినప్పుడు, ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన అసలైన విషయం, మన దత్త విజయానంద తీర్థ స్వామీజీ వారి సంకల్పం ఉంటే మనం హిమాలయాలను కూడా పామిడిలో ఆవిష్కరించుకోవచ్చు అని చెప్పడానికి ఒక ఉదాహరణ చెప్తాను, వినండి. గత ఏప్రిల్లో శ్రీ స్వామీజీ వారు పోయిన సంవత్సరం ఏప్రిల్లో సూర్యదేవాలయానికి వచ్చినప్పుడు దంపతులం మేము వెళ్లి ఏడ్చాం. టెంపుల్ అంతా చాలా డ్రాస్టిక్ కండిషన్ లో ఉంది, ఏదో ఒకటి చేయాలి స్వామీజీ, మీరు వచ్చి కారసిద్ధి ఆంజనేయ స్వామికి పూర్ణ ఫలాన్ని కట్టి పూర్ణ ఫలాన్ని మీరు సమర్పించి వెళ్తే మా పనులు ముందుకు అవుతాయంటే, అంత ఎండలో సుమారు 1:30 ప్రాంతంలో ఏప్రిల్లో ఎండలు, మండుటెండలు, ఇదేం లేదు అప్పుడు. ఈ షెడ్ ఇప్పుడు వచ్చిన కొత్త భక్తులకు చెప్తున్నాం, ఇది ఏమీ లేదు. ఆ టైంలో పూజ్య స్వామీజీ వారు ఏకాదశి ఉపవాస దీక్షలో, ఇదే విధంగా ఏకాదశి ఆ రోజు కూడా ఉపవాస దీక్షలో మండుటెండలో ఇక్కడికి వచ్చి ఆంజనేయ స్వామి దగ్గర సంకల్పం చేసుకుని కారసిద్ధి ఆంజనేయ స్వామి యొక్క పూర్ణ ఫలాన్ని ఈ క్షేత్ర అభివృద్ధి కోసం ఆయన సమర్పించి వెళ్లారు. సంవత్సరం కాకముందే మనం అందరం కూడా ఈ దత్త వృక్షం కింద కూర్చునేంతటి శక్తిని మనందరికీ ఇచ్చున్నారు. అప్పాజీ వారి అనుగ్రహ ఫలంతో, స్వామీజీ వారి ప్రేమతో వెలిసిన ఈ క్షేత్రం ఇది. ఈ శ్రీ అనగా ఆత్రేయ దత్త పాదుకా క్షేత్రం అంటే
ఏ ఒక్కరిదో కాదు, అందరిది. అందరూ ఉండాలా దేవాలయాలంటే అందరిది తలా ఒక నక్షత్రం బట్టి ప్రభావం జరుగుతూ ఉంటుంది. కాబట్టి అందరి చెయ్యి ఉండాలా అన్న సంకల్పంతో అందరి దగ్గరికి డొనేషన్స్ కు వెళ్తున్నాం స్వామీజీ. అంటే ఇచ్చిన వాళ్ళ దగ్గర నాకు లక్ష్మణ రెడ్డికి స్వామి చెప్పింది, ఇచ్చిన వాళ్ళని తీసుకోండి, ఎవరిని బలవంత పెట్టకండి, ఇవ్వకున్నా పర్లేదు, అందరూ దత్తభక్తులే, ఇస్తే తీసుకోండి, ప్రాప్తం ఉన్నవారు చేరుకుంటారు అని ఒక వాక్కు చెప్పారు. మళ్ళీ ఇంకా మా ఇద్దరికి ఫండ్స్ తక్కువ వస్తాయేమో అనేసి ఏదైనా మార్టిగేజ్ చేసేసి, ఒక ఇంటిని చిన్నగా మార్టిగేజ్ చేసి మళ్ళీ కట్టుకుందాం రెడ్డి అనేసి నేను రెడ్డి స్వామీజీ వారి దగ్గరికి అనుమతికి వస్తే ఆ రోజు అన్న విషయం ఇది బాగా గుర్తుంచుకోండి, బాగా వినండి. విజయవాడ బిహెచ్ఎల్ ఆశ్రమంలో శ్రీ స్వామీజీ వారు అన్న విషయం, మీరు లోన్ తీసుకుంటామేమో అని అంటే అప్పుడు స్వామీజీ ఇలా చూసి, సరే ముందు మీరు ప్రయత్నం చేయండి, ప్రయత్నం చేసి చూడండి, తర్వాత ఆలోచిద్దాం, ముందు ప్రారంభించండి అన్నారు. అలా ప్రారంభించిన మరుసటి రోజు నుంచే అనుకోకుండా దాతల సేవాకర్తలు ఒకరి తర్వాత ఒకరు నవగ్రహ సేవాకర్తలు అంతా పాత వాళ్ళు కొత్త వాళ్ళు అంతా చేరుకుని వచ్చి ₹1 కూడా అప్పు లేకుండా ఈ క్షేత్రాన్ని ఈ రీతిలో ఆవిర్భవించుకునే రోజు ఈ రోజు వచ్చిందంటే ఆ సుదినం కేవలం అప్పాజీ వారి, స్వామీజీ వారి మన మీద ఉన్న ప్రేమ. ఈ ప్రేమను నేను పంచుకోకుండా ఉండలేను. కాబట్టి స్వామీజీ ఇంత సమయం తీసుకున్నా ఈ క్షేత్ర ఆవిర్భావం నుంచి ఈ రోజు ఈ స్థితికి రావడానికి మీ ప్రేమ మా పైన ఎంత ఉంది, అపారమైన కరుణ ఉంది. మీ ప్రేమ సంకల్పాలతో మమ్మల్ని ఈ విధంగా మాట్లాడించగలుగుతున్నారని ధైర్యంతో చెప్పుకుంటూ, అన్యదా ఏదైనా మాట్లాడుంటే క్షమించండి. మీకు ఈ క్షేత్ర షెడ్ ఆవిష్కరిస్తూ ఈ రోజు మమ్మల్ని అందరినీ అనుగ్రహించడానికి వచ్చిన మీ పాదాలకు నమస్కారం చేస్తూ స్వాగతాలు తెలుపుతున్నాం స్వామీజీ. మీ అమృత వాక్కులతో మాకు ఆశీర్వచనాన్ని ఇవ్వండి స్వామీజీ. జయ గురుదత్త. जय गुरुदत्ता, श्री गुरुदत्ता, जय गुरुदत्ता, श्री गुरुदत्ता. ఏకాదశి అని తెలుసు, అయినా కొంచెం గట్టిగా చెప్పచ్చు. జై గురుదత్త, శ్రీ గురుదత్త. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. జయ బలో సద్గురునాథ మహారాజ్ की, అనఘా ఆత్రేయ దత్త స్వామి की, కార్యసిద్ధి ఆంజనేయ స్వామి की, నవగ్రహ మంటపానికి, నాగదేవతలకు, పామిడి దత్తక్షేత్రానికి. ఈ శుభ ఏకాదశి రోజు మనమందరము కూడా ఈ విధంగా మన పామిడి క్షేత్రంలో కలిసి ఉండటం చాలా సంతోషం. ఈ పామిడి క్షేత్ర చరిత్ర ఇప్పటి వరకు మీరంతా విన్నారు. మన శ్రీధరు చక్కగా చెప్పాడు. పూజ్య అప్పాజీ వారు ఈరోజు తయారైన ఈ పామిడి క్షేత్రాన్ని 1989లోనే చూసేశారు. మనం ఈరోజు చూస్తున్నాం. 1989లో చూసేశారు, మనం ఇప్పుడు చూస్తున్నాం. అది కూడా ఎప్పుడు అంటే 89లో భాగ్యనగరం హైదరాబాద్లో దత్తావధూత స్వామి ప్రతిష్ఠ అయింది. ఆ సందర్భంలో స్వామీజీ అక్కడికి వెళ్తూ, పామిడి క్షేత్రం అంటే స్వామీజీకి చాలా ఇష్టం. ఎందుకంటే చిన్నప్పుడు స్వామీజీ వారి తండ్రి గారితో స్వామీజీ తిరిగిన క్షేత్రం ఇది. మనం చాలా సంతోషంగా చెప్పుకోవాలి. చరిత్ర తెలుసుకోవాలి. మనం గురు చరిత్ర తెలుసుకోవటం మాత్రమే కాకుండా
ఆ గురు కీర్తి గానం చేసుకోవాలి, మనం చెప్పుకోవాలి. మనము చెప్పుకుంటాం, అందరితో కలిసి చెప్పుకోవటం చాలా ముఖ్యం. అది 89లో స్వామిజీ ఇక్కడ చిన్న స్థలం ఉంది మాకు, ఆలయం కట్టాలని అడిగితే ఇప్పుడు కాదు సమయం వస్తుంది అని చెప్పారు. మనం ఎదురు చూడాలి గురువు కోసం. ఎదురు చూస్తే గురువులు అనుగ్రహిస్తారు. అట్లా పామిడి ప్రజలు భక్తులు మీరంతా ఎదురు చూశారు. ఈరోజు మంచి అనుగ్రహం కలిగింది మీకు అందరికీ ఆశ్రమం రూపంలో. ఆయన ఓపిక పట్టు అంటారు గురువు. ఓపిక పట్టాలి మనం, సహనం. ఏదో అయిపోతుంది, ఏదో మునిగిపోతుంది అని భయపడేది కాదు. గురువు ఎప్పుడు కావాలనో అప్పుడు ఇస్తారు, మనకు ఎప్పుడు అవసరమో అప్పుడు ఇస్తారు. అది గురువుకి తెలుసు. ఒక ఆయన చిన్నప్పుడు చెక్కిలాలంటే బాగా ఇష్టం ఆయనకి. ఇంట్లో పాపం లేవు, చేసే పరిస్థితి లేదు. ఇంట్లో అంతా కలిగిన వాళ్ళు కాదు, వాళ్ళు పేదలు. వాళ్ళకి ఇంట్లో చెక్కిలాలు చేసుకునే అంత డబ్బు కూడా లేదు పాపం. ఇప్పుడు వాళ్ళమ్మని అడిగేది, అమ్మా నాకు చెక్కిలాలు చేసి పెట్టు అని. వాళ్ళమ్మ, లేదురా మన దగ్గర డబ్బులు లేవు, మనం ఎట్లా చేస్తాము అంటే పాపం ఆ అంగడిలో చూసినప్పుడల్లా అనుకోవటం, అయ్యో నేను చెక్కిలాలు తినలేకపోతున్నానే. పాపం అట్లా ఆగే పేదరికంలో పెరిగాడు. వయస్సు అయింది, వయస్సు అయ్యి పళ్ళన్నీ రాలిపోయాయి. అప్పుడు డబ్బులు వచ్చాయి ఆ మనిషికి, అప్పుడు డబ్బులు వచ్చాయి. డబ్బులు వస్తే ఇంట్లో చెక్కిలాలు తయారు చేశారు. వాళ్ళ భార్య తయారు చేసి తీసుకొచ్చి, ఏమండి మీకోసం చేశాను అంటే ఆ మనిషి చూసి అనుకున్నాడు, భగవంతుడా చిన్నప్పటి నుంచి అడుగుతుంటే ఇప్పుడు ఇచ్చావు నువ్వు నాకు, ఇప్పుడు నాకు పళ్ళు లేవు, నేనంతా పొడి చేసి తినాలి, అట్లా పెట్టుకుంటే తినే శక్తి కూడా నాకు లేదు, పళ్ళన్నీ రాలిపోయాయి, ఇప్పుడు ఎందుకు ఇచ్చావు అని అన్నట్టు. అంటే ఈలోగా మనవుడు ఆ పక్కన పరిగెత్తుకుంటూ పోతూ, తాత నాకు చెక్కిలాలు ఇస్తావా అన్నట్ట. చూసారా, గమనిస్తున్నారా? ఆ మనవడికి ఆ చెక్కలీలు ఇచ్చి ఆ మనవుడు తింటూ ఉంటే చూసి సంతోషిస్తే ఆ మనిషికి తను తింటే కలిగే ఆనందం కన్నా 100 రెట్లు ఎక్కువ ఆనందం కలిగింది ఆ మనిషికి. అదే చిన్నప్పుడు దొరికి వయస్సు అయిన తర్వాత మనవుడు అడిగినప్పుడు దొరక్కపోతే ఎంత కష్టం. అరే మనవుడు అడిగితే ఇవ్వలేకపోయానే అనుకుంటాడా లేదా చెప్పండి. భగవంతుడికి గురువుకి తెలుసు ఎప్పుడు ఏది ఇవ్వాలి అని. మనం ఎదురు చూడాలంతే. మనం అనుకోకూడదు ఇప్పుడు ఎందుకు ఇవ్వలేదు, అప్పుడు ఎందుకు ఇచ్చావు, ఇవన్నీ ప్రశ్న లేదు. ఎప్పుడు ఎందుకు రావాలో, ఎప్పుడు ఎందుకు అనుగ్రహించాలో అది గురువుకి బాగా తెలుసు, అంతే. అట్లా పామిడి క్షేత్రంలో ఎదురు చూస్తూ ఉన్నారు 89 నుంచి. 2003లో చెప్పారు స్వామిజీ. అప్పుడు ఇంకా మంత్రదీక్షలోనే ఉన్నాం, ఇంకా సన్యాస దీక్ష కూడా కాలేదు. 2004లో అయింది. ఇప్పుడే చరిత్ర అంతా విన్నట్టుగా ఈ మధ్యలో స్వామిజీ చాలాసార్లు వచ్చారు పామిడికి. రాకేం కాదు, వచ్చారు. అనంతపురం వచ్చినప్పుడు వచ్చారు, కర్నూలుకు వచ్చినప్పుడు కూడా వచ్చారు. కానీ ఎందుకో ఈ క్షేత్రానికి ఇక్కడికి రాలే, ఊరికే బయట నుంచి చూడటమే అంతే. 2000 అది సరే, ఇది 2003లో ఉన్నాను ఇంకా నేను. ఆ 3 నుంచి రాలేదు. 2003 2002 చివరిలో 2003 ఆ ప్రాంతంలో వచ్చి మన జ్ఞానమూర్తి గారు, సీతమ్మ ఉన్నారు కదా, వీళ్ళు దంపతులు, వీళ్ళు వచ్చి ప్రార్థన చేశారు, స్వామిజీ మాకు కూడా ఒక పాదుకా క్షేత్రం ఇవ్వండి అని. అప్పుడు పాదుకా క్షేత్రాలందరికీ స్వామిజీ అనుగ్రహిస్తున్నారు. షోడశ దత్తక్షేత్రాలు అయిపోయినాయి, నవనాథ క్షేత్రాలు 9 అయిపోయినాయి. అప్పుడు అందరికీ పాదుకా క్షేత్రాలు అని చెప్పి ఇస్తున్నారు. ఒకటి పాదుకలు పెట్టుకోండి మీరు, స్వామిజీ వారి ఫోటో, పాదుకలు, మాకు ఒక పాదుకా క్షేత్రం ఇవ్వండి అంటే అప్పుడు స్వామిజీ పాదుకలు ఇప్పించారు.
పిలిపించి మీరు పాదుకా క్షేత్రం చేసుకోండి, నన్ను మాటిమాటికి పిలవద్దు అన్నారు. మరి స్వామిజీ ఇప్పుడు శంకుస్థాపన ఎట్లా అన్న అంటే మీకు బాలస్వామి వచ్చి చేస్తారన్నారు. నాకు ఆశ్చర్యం, స్వామిజీ ఇదేం నన్ను పంపిస్తున్నారేం, మీరు వెళ్ళి రండి అన్నారు. సరే వచ్చి ఇక్కడ శంకుస్థాపన అంతా అయింది. ఇప్పుడు ఇంకా మంత్రదీక్షే. ఆ తర్వాత పాదుకా స్థాపన కూడా చేసుకున్నారు. 2005, 2006 ఆ ప్రాంతంలో మళ్ళీ ఒకసారి సన్యాస దీక్ష తర్వాత ఇక్కడికి రావటం జరిగింది. ఆ తరువాత అప్పాజీ వారు పాదుకా క్షేత్రం తయారైంది అన్న తర్వాత వచ్చారు ఇక్కడికి. అంటే పాదుకులు వస్తే గురువు వస్తారు అని దానికి సంకేతం. ఆ తరువాత నిదానంగా కూడా చేసుకుంటాము స్వామిజీ అని అడిగారు. అడిగితే మరి వారిలో ఎంత భక్తి కనిపించిందో స్వామిజీకి ఎక్కడా ఒప్పుకోలేదు. కానీ మన పామిడికి మాత్రం మీరు దత్తప్రతిష్ఠ చేసుకోండి అని అనుమతి ఇచ్చారు స్వామిజీ. దత్తప్రతిష్ఠ అంతా అయింది. భక్తులు ఎక్కువగా రావటం లేదు. దత్తుడి సంగతి ఇక్కడ తెలియదు స్వామిజీ. అంటే దత్తుడు అందరికీ అర్థం కాడు, దత్తతత్వము అందరికీ అర్థం కాదు. దత్తుడిని పట్టుకోవడం కష్టం. ఎందుకంటే దత్తుడు గురువు కదా, పరీక్షలు పెడతాడు. మనకి పరీక్షలు అంటే నచ్చవు, పిల్లలకి పెద్దలకి ఎవరికీ నచ్చవు పరీక్షలు. కానీ మార్కులు మాత్రం కావాలి మనకి. పరీక్షలు రాయము, మార్కులు కావాలి, పాస్ అయిపోవాలి మనం. కానీ దత్తుడి దగ్గర అట్లా నడవదు. ఇది తెలుగులో ఆ పప్పులు ఉడకవు అంటారే, అట్లా దత్తుడి దగ్గర ఆ పప్పులు ఉడకవు. దత్తుడు పరీక్షలు పెడతాడు. ఆ పరీక్షల్లో మనల్ని గెలిపించేది కూడా దత్తుడే, మనం కాదు గెలిచేది, ఆయనే గెలిపించేది. ఏం స్వామి పరీక్షలు పెట్టావు, ఇన్ని పరీక్షలు నా వల్ల కావు అని మనం వదిలేసిపోతూ ఉంటే చాలే, ఇంకా ఈయనెప్పుడు పరీక్షలే, ఏమీ ఇవ్వడైనా అని చెప్పి వదిలేసిపోతూ ఉంటే స్వామిజీ వారు ఒక భజనలో చెప్తారు, 6 చేతులతో గట్టిగా పట్టుకుంటాడు మనల్ని, వదలడు. 2 చేతులు కాదు, 6 చేతులతో గట్టిగా పట్టుకుంటాడు. స్వామి నువ్వేమి ఇవ్వవు, నీ దగ్గర అన్ని పరీక్షలే, చాలింకా అని పోతూ ఉంటే అప్పుడు మనల్ని పిల్లల్ని ప్రేమగా చూసినట్టుగా చూసి అనుగ్రహిస్తాడు స్వామి దత్తుడు. అందువల్ల దత్తతత్వం అనేది అర్థమయ్యేది కష్టం అందరికీ. ఆ దత్తతత్వాన్ని తెలపడానికే కదా స్వామిజీ వారు ప్రచారం, ఇంత యాత్ర. డిసెంబర్ 24 నుంచి డిసెంబర్ 24 నుంచి మొన్న రథసప్తమి నెల్లూరులో పూర్తి చేసుకుని బెంగళూరుకు వచ్చి నిన్నటి రోజు మైసూరు చేరారు. అంత పెద్ద యాత్ర చేశారు స్వామిజీ 83 ఏళ్ల వయస్సులో. చూసారా, ధర్మం కోసం భక్తి ప్రచారం, దత్త ప్రచారం, అందరూ బాగుండని అని, అందరూ సంతోషంగా ఉండని, అందరికీ ఆ దత్త మహిమ తెలియని అనేటువంటి ఆ ఉద్దేశంతో. కానీ దత్త మహిమ, దత్త ప్రభావము అంత సులభంగా మనకు అర్థం కాదు. భక్తులు అంత ఎక్కువగా రాలేదు. అప్పుడు వచ్చి మళ్ళీ అడిగారు లక్ష్మీనారాయణ, శ్రీధరు, స్వామిజీ భక్తులు ఎక్కువగా రావటం లేదు, ఏం చేయాలి? అందరికీ ఆంజనేయ స్వామి అంటే చాలా ఇష్టము, ఆంజనేయ స్వామిని పెట్టుకోండి అన్నారు. చాలా సంతోషపడ్డారు. అది కూడా ఆంజనేయ స్వామి నా దగ్గర ఉంది, నేనే పంపిస్తానన్నారు స్వామిజీ. స్వామిజీ పంపించిన ఆంజనేయ స్వామి. చాలా విశేషంగా స్వామి యొక్క దివ్యమైన మూర్తి మనం చూస్తూ ఉన్నాం. ఆయన్ని వేడుకోండి, ఆయన పట్టుకోండి, మీ పనులన్నీ అవుతాయి. ఈ ఆశ్రమం ఇట్లా అందంగా తయారు కావాలని చెప్పి ఆయన్నే వేడుకుని పూర్ణఫలం కట్టాను పోయినసారి. సంవత్సరం కాకుండా తయారైపోయింది. ఆయన మహిమ చూడండి, ప్రభావం, ఆయన శక్తి. అటువంటి శక్తి స్థాపన ఇక్కడ చేయటానికి స్వామిజీ వారు జ్వరం విపరీతంగా, ఆ జ్వరంలో వచ్చారు. యాత్ర చీరాలతో అయిపోతుంది అని అనుకున్నాం. తర్వాత మళ్ళా చీరాల నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ స్వామిని ప్రతిష్ఠ చేసి కుంభాభిషేకం చేసి, ఎక్కువ కార్యక్రమాలు లేవు, నేను వెంటనే బయలుదేరుతాను అని చెప్పి ఆ రోజే మరుసటి రోజు ప్రొద్దునే బయలుదేరారు ఇక్కడి నుంచి. ఆ రోజు కానీ 2 రోజులు ఉండాలి ఇక్కడ జయలక్ష్మీపురంలో.
ఆయన అదంతా రద్దు చేసి ఇక్కడి నుంచి వెంటనే బయలుదేరారు స్వామీజీ. ఇక్కడ ప్రతిష్ట కోసం వచ్చారు అప్పుడు. ఎందుకంటే అట్లా శక్తి ఇక్కడ స్థాపన చేశారు. ఆ తరువాత ఇక్కడ ఫ్లోరింగ్ అంతా కొంచెం ఇబ్బంది, ఎండ, వర్షము చాలా కష్టంగా ఉంది అని చెప్పి మన శ్రీధర్ దంపతులు వచ్చి బాధపడ్డారు. స్వామీజీ ఇక్కడ ఈ షెడ్ అంతా వేయాలనుకున్నాము, ఒకసారి అప్పాజీ వారు ఆదేశించారు, కానీ ఎవరు ముందుకు రావటం లేదు, అందరి దగ్గరికి వెళదాము అనుకున్నాము, ఏం చేసేది అన్నారు. వెళ్ళండి, ఎవరు భక్తిగా ఇస్తారో ఇవని సంతోషం, కానీ ఎవరిని బలవంత పెట్టద్దు, అది మన పద్ధతి కాదు. ఎవరొస్తే వాళ్ళు, ఎంత అయితే అంత నిదానంగా చేయండి అంటే అప్పుడు ఆ దంపతులు ఒక మాట అన్నారు. చెప్పొద్దు అంటారు, కానీ చెప్తున్నా నేను. స్వామీజీ మేము అడుగుతాం, వస్తారని అనుకుంటున్నాం, ఒకవేళ రాకపోతే మాకు ఇల్లుంది, అది కూడా స్వామీజీ ఇచ్చిందే, మా నాన్నగారు అట్లా కాపాడి పెట్టారు. ఆ ఇంటిని అమ్మేసి లేదా ఆ ఇంటి కాగితాలు పెట్టి లోన్ తీసుకుని దాంతో కట్టేస్తాము అని చెప్పారు వచ్చి. ఆ మాట విని ఎంత సంతోషమైందంటే, ఆహా ఇందుకు కదా పూజ్య అప్పాజీ వారు అవతరించి వచ్చారు ఇటువంటి భక్తుల కోసము అని అనిపించింది. ఏమి వెనక ముందు ఆలోచించలే. పిల్లలున్నారు, ఆ అమ్మాయి రేపు మెడిసిన్ చేయాలి, డాక్టర్ అవ్వాలి, ఫీజు అంతా కట్టాల్సి ఉంటుంది కదా, ఎంత ఫ్రీ సీట్ వచ్చినా కూడా ఖర్చులు ఉంటాయి కదా. వాడున్నాడు జ్ఞానసాగర, వాడిని చదివించాలి. ఆయన ఏమీ ఆలోచన చేయకుండా మేము పూర్తిగా దీనికోసం త్యాగం చేసి, మాకు పర్వాలేదు ఎట్లానో వస్తుంది, రాకపోయినా ఇబ్బంది లేదు అని సిద్ధమయ్యి వచ్చారు. అదేమి వింత మహిమ, అప్పాజీ వారు ఏమి మహిమ చూపించారో, ఏమి లీల చేశారో. మీరందరూ కలిసి వచ్చారు, ఈరోజు బ్రహ్మాండంగా ఆశ్రమం తయారయ్యింది, బాగుంది. ఈ యాత్రలో అప్పాజీ వారు కూడా రావాలి. ఇప్పుడు కర్నూలు పూర్తి చేసుకుని తర్వాత అక్కడి నుంచి పామిడి, అనంతపురము, ధర్మవరం, జయలక్ష్మీపురం ఇవన్నీ ఉన్నాయి. రాలేదు అనుకోవద్దు, సూక్ష్మంగా ఇక్కడే ఉన్నారు అప్పాజీ వారు. త్వరలోనే వస్తారు. ఇదంతా ఎట్లా అయింది ఏమిటి అని ఒకసారి కనుక్కొని తెలుసుకుని, బాగున్నారు మీరంతా భక్తిగా అని అంటే, మన భక్తి గురువుని పిలిచేది. మనం ఎన్ని కాగితాలు ఆహ్వాన పత్రికలు చేసి ఇచ్చినా కూడా భక్తి లేకపోతే రారు. వచ్చే రేపే వస్తానంటారు, సాయంత్రం క్యాన్సిల్. ఇంకో గంటలో వస్తారు, అనంతపురం నుంచి కూడా క్యాన్సిల్ అవ్వచ్చు, ఏమండి తెలియదు. అందుకనే గురువుని పిలుచుకోవాలంటే మనకి భక్తి కావాలి. ఆ భక్తిని ఇప్పుడు మీరు చూపించారు. మంచి నవగ్రహ మంటపం, ఇది నవగ్రహ మంటపం లాగలేదు, నవగ్రహ ఆలయమే తయారైపోయింది ఇక్కడ మనకు పామిడిలో. నేను అడిగాను మన శ్రీధర్ని, ఆ అర్చక స్వామిని, నాయన అభిషేకం ఎట్లా చేస్తావని. సూర్యస్వామి దగ్గరికి ఎట్లా పోతావు, మిగతా గ్రహాలు దొరుకుతాయి, సూర్యుడికి ఏదైనా పెద్ద గరిటె పెట్టుకోవాలి మీరు నేనైనా అభిషేకానికి. లక్ష్మీనారాయణ గారు లేకపోతే ఎట్లా చేస్తారు, అంత పెద్ద చేసేశారు. నిజంగా ఇక్కడ ఎవరు ప్రార్థన చేస్తారో వారికి ఎటువంటి గ్రహ బాధలు, గ్రహ దోషాలు ఉండవు. అటువంటి శక్తితో గ్రహాలు ఇక్కడ వచ్చాయి. పరివారం, సాంగ, సపరివార, సశక్తి, సవాహన, ఇంకా ఏమిటి సమండల, సపత్నీక, సశక్తి, వీటితో కలిసి ఉన్న గ్రహాలు మనల్ని అనుగ్రహించని అని సంకల్పం చెప్తారు. సాంగం పూర్తిగా అన్ని చాలా పుష్టిగా ఉన్నారు దేవతలు, నవగ్రహాలు. ఒకసారి బాగా చూసుకోండి. తర్వాత పరివార సమేతంగా ఉన్నారు ఒక్కొక్క గ్రహము. శక్తి అంటే పత్నితో కలిసి ఉన్నారు. ఆయుధాలు, అన్ని ఆయుధాలతో కలిసి ఉన్నారు. సాయుధ, సాంగ, సపరివార, సశక్తిక, సమండల. ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క మండలం. అంటే ఇప్పుడు రాహుకి శూర్పాకారం అంటే చాట,
కేతువుకి ధ్వజం, ధ్వజాకారం అంటే జెండా. ఇట్లా ఒక్కొక్క గ్రహానికి శనైశ్వర స్వామి ఉన్నారు, ఆయనకేమిటి చెప్పండి? ధనుస్సు. ధనుస్సులో ఉంటారు ఆయన. ఇట్లా ఆయా దేవతలకి సంబంధించిన ఒక్కొక్క ముద్ర, ఒక్కొక్క మండలం, వీటన్నిటితో కలిసి ఉండేటువంటి నవగ్రహాలు మనం దర్శనం చేసుకునేది చాలా అరుదు, అపురూపము. గుర్తుపెట్టుకోండి. అటువంటి నవగ్రహాలు మనకి ఇక్కడ వచ్చినాయి. పామిడి క్షేత్రంలో మీరందరూ కూడా దత్తస్వామికి బాగా సేవ చేసుకోండి. నాగదేవతలు చాలా చక్కగా ఉన్నారు, ఇక్కడ కదల్చలేదు. నాగదేవతలు అట్లే ఉన్నారు. ఔదుంబర వృక్షం కూడా ఉంది మనకి. చెప్తారే గురు చరిత్రలో, ఔదుంబర కల్పవృక్ష కామధేనుశ్చ సంగమ చింతామణి గురోఃపాదం దుర్లభం భువనత్రయే. ఇది మనం వింటాం గురు చరిత్రలో. ఔదుంబర కల్పవృక్ష అని. ఔదుంబరమే కల్పవృక్షం. కల్పవృక్షము కామధేను అంటారే, కల్పవృక్షం. ఔదుంబరం మహిమ మీకు తెలియదు. ఔదుంబరానికి ఒక 3 ప్రదక్షిణలు చేసి నమస్కారం చేసుకోండి. దత్తుడు ప్రత్యక్షంగా ఉండే చోటు అంటే ఔదుంబరం. దత్తుడు అక్కడ ఉన్నాడు అంతే. ఔదుంబరాన్ని స్థాపన చేశారు స్వామిజీ వారు. ఔదుంబరమే కల్పవృక్షం దత్తభక్తులకి. అశ్వత్థము, పారిజాతము, ఔదుంబరము, కదంబము, ఇవన్నీ కొన్ని మహావృక్షాలు ఉన్నాయి. వటవృక్షం అంటే మర్రి చెట్టు, ఇన్ని మహావృక్షాలు. ఔదుంబరం కల్పవృక్షం అంటే నువ్వు మనస్సులో ఏమి కల్పన చేసుకుంటావో దాన్ని, ఆ కోరికని తీర్చేటువంటి శక్తి ఉండే మహావృక్షము ఔదుంబరం. ఆ ఔదుంబరం చుట్టూ మనం కూర్చుని సత్సంగం చేస్తున్నాం. ఔదుంబర కల్పవృక్ష కామధేనుశ్చ సంగమ. కామధేను దత్తాత్రేయ స్వామి వెనకాల కామధేను కల్పవృక్ష కమిత ఫలదా దాయక అంటున్నారు. దత్తాత్రేయ త్రిమూర్తి రూప త్రిభువన లోక రక్షక అంటున్నారు కదా. కామధేను, దత్తుడి వెనకాలే కామధేను. దత్తాత్రేయ స్వామిని దర్శనం చేస్తే మనకి చెప్తాడు స్వామి, గోరక్షణ చేయండి, గోసేవ చేయండి అంటాడు దత్తాత్రేయ స్వామి. కామధేను. సంగమ. సంగమం అంటే మనమందరము ఈ ప్రకారంగా చేరటమే సంగమం. నేను ఇక్కడికి రావటం, మీరు ఇక్కడికి రావటం, మీరు నన్ను చూడటం, నేను మిమ్మల్ని చూడటం, ఇదే సంగమం. ఇంకేముంది సంగమం అంటే? ఇదే సంగమం, అంతే కదా. సత్సంగమే సంగమం. సంగమం కూడా ఉంది. చింతామణి గురోఃపాదం. చింతామణి. చింతామణి అంటే దత్తాత్రేయ స్వామి యొక్క పాదాలు, గురు పాదాలు. చింతామణి. చింతామణి గురోఃపాదం దుర్లభం భువనత్రయే. 3 లోకాల్లోనూ కూడా దొరికేవి కావు అని చెప్తారు. అవన్నీ కూడా మన చిన్న ఆశ్రమం అయినా కూడా పామిడిలో అన్నీ ఉన్నాయి, అది మర్చిపోవద్దు. పామిడిలో చిన్న ఆశ్రమంలో అన్నీ ఉన్నాయి. రండి, ప్రతిరోజు పిల్లల్ని పిలుచుకురండి, దత్తుడి దర్శనం చేయించండి, భగవద్గీత నేర్పండి పిల్లలకి. రేపు వేసవి వస్తుంది, భజనలు పాడండి, సత్సంగం చేయండి, అన్నదానాలు చేయండి. చిన్న చిన్నగా మెడికల్ క్యాంప్స్ కూడా చేస్తున్నారు ఇక్కడ. డాక్టర్లంతా ఉన్నారు. మెడికల్ క్యాంప్స్ కూడా చేయండి ఇక్కడ పామిడిలో. చాలా మంచిగా అవకాశం ఉంది మీకు. ధార్మిక, సామాజిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సేవలు చేసుకునేందుకు మంచి అవకాశం ఉంది మీకు. అటువంటి ఆశ్రమం. ఇల్లు అంటే మనకే పరిమితం, మనది మాత్రమే. కానీ ఆశ్రమం అంటే అందరి ఇల్లు, అందరికీ కావాల్సిన ఇల్లు. అందుకనే దేవాలయం, అందరికీ దేవాలయం. అది మనందరికి కావాల్సింది. దాన్ని కాపాడుకునేది బాధ్యత మన పైన ఉంది. ఇంత మంచి ఆశ్రమం, అందరూ కలిశారు. సుమారుగా ఒక 15 మంది వరకు ఇప్పుడు ఈ సేవలో కలిశారు. చాలా చక్కగా ఆలయం అంతా తయారైంది. దీన్ని బాగా చూసుకోండి, బాగా కాపాడుకోండి. ఇక్కడి నుంచి కార్యక్రమాలు చేసుకోండి. ఇంట్లో ఏదైనా శుభం జరిగినప్పుడు, పెళ్లి జరిగింది లేదా పిల్లలకి ఏదో నామకరణం, ఇంకోటి ఏదో మంచి, అటువంటిప్పుడు ఇక్కడ ఆశ్రమంలో అన్నదానం చేసుకోండి. మా పేరు మీద అన్నదానం చేయండి. భక్తులు తింటే భగవంతుడు తిన్నట్టు భాగవతంలో చెప్పారు. భక్తుడికి మనం పెడతామే, అది భగవంతుడికే అని. నీ ముఖం ఏమిటి అని అడిగారు భగవంతుడిని. భక్తుల ముఖమే నా ముఖము అన్నాడు కృష్ణ పరమాత్మ. 11వ అధ్యాయం చూడండి.
భాగవతంలో. భక్తుల ముఖత నేను తింటాను అని. దేవతలు ఎట్లా అయితే అగ్ని ముఖత తింటారో అట్లా భగవంతుడు భక్తుల ముఖత తింటాడు అని. భక్తులు తినే ప్రతి ముద్ద భగవంతుడు తినే ముద్ద, మర్చిపోకూడదు మనం. అందుకనే ఆలయాల్లో అన్నదానం అనేది చాలా ముఖ్యం. బాగా అన్నదానం చేయండి, కార్యక్రమాలు బాగా చేయండి, ఈ ఆశ్రమాన్ని బాగా అభివృద్ధి చేసుకోండి. మీకు అందరికీ కూడా మంచిది అవుతుంది. గురు సేవ, అదే సేవ అంటే. ఎప్పుడు కోరికలు కోరుతాం, తీర్చుకుంటాం, వెళ్ళిపోతాం, అట్లా కాదు. మనం సమాజానికి ఏమైనా చేయాలి. భక్తి, ఆ భక్తి పెరగాల సమాజంలో. అప్పుడే సమాజం అంతా బాగుండేది. లేకపోతే మర్చిపోతాం. డబ్బులు వస్తే మర్చిపోతారు, ఇది యవ్వనం వస్తే మర్చిపోతారు, చదువు వస్తే మర్చిపోతారు. అన్ని మర్చిపోయేదే. మనిషి పని ఏమంటే మర్చిపోయేది, గురువు పని ఏమంటే గుర్తు చేసేది. అదే పని. గురువు గుర్తు చేస్తూ ఉంటే మనిషి మర్చిపోతూ ఉంటాడు. అంటే మర్చిపోవద్దు నాయనా, గుర్తుపెట్టుకో, మంచి మార్గంలో ఉండు, భక్తిగా ఉండు, మంచి పనులు చేసుకో అని చెప్తూ ఉంటారు గురువులు. అట్లా మనకి ఆశ్రమం దొరికింది. పామిడి ఆశ్రమం దగ్గరగా జయలక్ష్మీపురం ఉంది, అనంతపురం క్షేత్రం ఉంది, ఈ పక్కన కర్నూలు ఉంది, మధ్యలో ఉన్నారు. మీకేమి హాయిగా మంచి ప్రొటెక్షన్ లో ఉన్నారు పామిడి వాళ్ళు. ఇటు అటు అన్ని క్షేత్రాలు. బాగా చక్కగా మీరంతా ఇదే మాదిరిగా చేరుతూ ఉండండి. ఆశ్రమంలో కలిసి బాగా భజనలు, సత్సంగం అంతా కూడా చేసుకోండి. మీకు అందరికీ కూడా గురుదేవులు పూజ్య శ్రీ స్వామిజీ వారి ఆశీస్సులు. ఇక్కడ అనగా ఆత్రేయ దత్త పాదుకా క్షేత్రం. ఎక్కడికి ఇవ్వాల ఈ పేరు, అటువంటి పేరే మీకు దొరికింది. అదృష్టవంతులు. మామూలుగా దత్తాత్రేయ వింటాం, ఇక్కడ ఆత్రేయ దత్త. విశేషంగా ఆత్రేయ దత్త పాదుకా క్షేత్రం. మీరందరూ బాగా చక్కగా కాపాడుకోండి. అలాగే భగవద్గీత అందరికీ నేర్పండి. రాదు అనుకోవద్దు, వస్తుంది. నాకేమి భగవద్గీత వస్తుంది, అందరికీ నేర్చుకోండి. ఇక్కడ ఎవరెవరు పరీక్ష ఇచ్చారు భగవద్గీత? అమ్మా నువ్వు ఇచ్చావు, మీరు ఇచ్చావు, 5 నేనైనా ఇంకా పరీక్ష ఇస్తున్నారమ్మా. మంచిది మంచిది. ఎవరెవరు నేర్చుకోవాలనుకుంటున్నారు చేయొత్తండి భగవద్గీత. అందరు ఎత్తండి, ఇబ్బంది ఏముంది? అది వస్తుంది, భయపడద్దు. చూసి చదివేది నేర్చుకోండి. చదువు రాకపోయినా ఇబ్బంది లేదు, విని 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 వచ్చేస్తుంది. అయ్యో నాకు చదివేది రాదే, ఏం ఇబ్బంది లేదు, విని విని వస్తుంది. వినికిడి పాండిత్యము అంటారు తెలుగులో. విని విని వస్తుంది, ఏం ఇబ్బంది లేదు. అందుకనే బాగా నేర్చుకోండి. మంచిగా భగవద్గీత తెలియాలి మనకి. చక్కగా భజనలన్నీ పాడండి. ఇక్కడ ప్రొద్దున పూట సుప్రభాతం, హనుమాన్ చాలీసా, భజన అంతా ప్లే చేయండి, అందరికీ వినిపిస్తూ ఉంటుంది. ఆంజనేయ స్వామి సన్నిధి ఈరోజు శనివారం ఏకాదశి కలిసి రావటం చాలా మంచిదండి. అది కూడా నిన్న వారి గురువు గారు సూర్యనారాయణ స్వామికి అర్చన చేసి ఈరోజు ఆయన దగ్గరికి, శిష్యుడి దగ్గరికి వచ్చాం. అది ఇంకా విశేషం. మామూలుగా అనంతపురం నుంచి వస్తాం, సామాన్యంగా అనంతపురం నుంచి ఇక్కడికి వస్తాం. ఈరోజు కర్నూలు నుంచి ఇక్కడికి వచ్చాను చూడండి, అది విశేషం. అక్కడ గురుదేవులు ఆయన సూర్యనారాయణ స్వామి గురువు, ఈయన శిష్యుడు కదా. మంచి రోజు శనివారం. స్వామికి బాగా మీరే వడలు, అప్పాలు నైవేద్యం చేయండి. వచ్చిన వాళ్ళకందరికీ అక్కడ వెళ్ళి పంచొద్దు, మీరు ఇంటికి పోయి ఇక్కడికి రావాలి, వచ్చిన వాళ్ళకి ఇవ్వాలి. మనం భక్తులకి వచ్చేది ప్రసాదం కోసం రాని, ఇబ్బంది లేదు. చిన్నప్పుడు ప్రసాదం కోసం పోయేది దేవాలయానికి, పర్వాలేదు, మంచి రుచి రుచిగా చేస్తారు ప్రసాదాలు. పైగా ఆ రెసిపీ అడిగితే కూడా చెప్పరు మనకి. ఏమండి మీరు దేవాలయంలో పొంగల్ ఎట్లా చేస్తారంటే చెప్పరు, సీక్రెట్ అంటారు, చెప్పరు. ఇప్పటికీ వీర రాఘవ స్వామి ఆలయం అని ఉంది చెన్నై దగ్గర. చెన్నై నుంచి ఒక 100 కిలోమీటర్లు, తిరువళ్ళూరు. అక్కడ ఒక రకమైన ఇడ్లీ చేస్తారు. మీకు చెప్తున్నాను, ఇదేమి ఏకాదశి రోజు ఇడ్లీ గురించేనే. అక్కడ ఒక రకమైన ఇడ్లీ చేస్తారు. అది తమిళనాడులోనే, అక్కడ తప్ప ఇంకెక్కడ చేయలేరు. వాళ్ళని అడిగితే కొన్ని వందల సంవత్సరాల నుంచి వాళ్ళ పరివారం, వాళ్ళ పరంపర చేసుకుంటూ వస్తోంది. ఎవరికి చెప్పరు. ఎందుకంటే వాళ్ళు అంటారు, ఈ ప్రసాదం కోసమే ఆలయానికి వచ్చేది భక్తులు అంటారు. ఎందుకు చెప్పరు స్వామి అంటే, ఈ ప్రసాదం కోసం. డిమాండ్ పెరిగిపోయి ఇప్పుడు ఇడ్లీలు అమ్ముతున్నారు. డిమాండ్ బాగా పెరిగిపోయింది. అన్న ఇడ్లీలు ఎట్లా చేస్తారు వాళ్ళు? అందుకనే వేరే
నైవేద్యానికి ఒక కిచెను, అమ్మేదానికి వేరే కిచెన్ ఒకటి పెట్టుకుని దేవాలయంలో, అది కూడా మంచిదే కదా అని. అట్లా అయినా భక్తులు రాని అని ప్రసాదం కోసం వెళ్ళినా కూడా స్వామి మనల్ని అనుగ్రహిస్తాడు. అందుకనే ఇక్కడికి రావాలి, మనం ఆలయానికి వచ్చి నమస్కారం చేసుకోవాలి స్వామికి. అప్పుడు మనకి ఆ అనుగ్రహం అనేది కలుగుతుంది. ఎవరెవరైతే సేవ చేశారో ఇప్పుడు చాలా ఏళ్ల నుంచి, ఇప్పుడు మళ్ళా ఎవరైతే కొత్తగా సేవ చేశారో మీకందరికీ కూడా పూజ్య అప్పాజీ వారి ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండని, మీరు ఏదైతే మనస్సులో అనుకుంటూ ఉన్నారో అవన్నీ మంచి కోరికలన్నీ నెరవేరని, మన ఆశ్రమం పామిడి దత్తపాదుకా క్షేత్రం ఇంకా బాగా అభివృద్ధి అవని అని చెప్తూ జై గురుదత్త, శ్రీ గురుదత్త. పోయినసారి కొంచెం కంప్లైంట్ వచ్చింది, శ్రీధరే మైక్లోనే చెప్పాడు, అప్పుడు కొంచెం బాధ అయింది మనకందరికి విన్నవాళ్ళు. ఇప్పుడు మంచి రిపోర్ట్ కూడా చెప్పాడు, చాలా సంతోషం. ఇట్లే మంచి మంచి రిపోర్ట్సే మనం వింటూ ఉందాం. చాలా జాగ్రత్తగా ఆశ్రమాన్ని బాగా చూసుకోండి. వస్తున్నారు అందరు, ఇట్లే ఇదే మాదిరిగా రండి. ఇంకేమి వాళ్ళు వేరేం అడగరు. ఇక్కడ కమిటీ వాళ్ళు లక్ష్మీనారాయణ గారు కానీ శ్రీధర్ కానీ వీళ్ళు అందరూ రావాలి, అందరూ రావాలి, అందరూ కలవాలి, అందరూ కలిసి కార్యక్రమాలు బాగా చేయాలి. ఎప్పుడు స్వామిజీ చెప్పేది అదే, అందరూ కలిసి మంచిగా కార్యక్రమాలు చేసుకోండి, అప్పుడే ఆలయం బాగుంటుంది, ఆశ్రమం బాగుంటుంది అని. అట్లా అందరూ కలవండి. మీకు అందరికీ కూడా ఆ దత్తుడి ఆశీస్సులు. జై గురుదత్త, శ్రీ గురుదత్త. జై బోలో సద్గురునాథ మహారాజకి. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. ఇందిరేశ గోవింద, ఇందుముఖ గోవింద.
వాసన